ఓకే ఓకే. పర్లే. మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం అనేది మన చెర్లపల్లి ఎంపీపీ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగానే నన్ను ఆహ్వానించినందుకు వచ్చి నేను ఇక్కడ ఈ యొక్క ఫుడ్ని మనం చూడడం కానీ, టేస్ట్ చూడడం కానీ, అలాగే తల్లిదండ్రులు తెచ్చినటువంటి భోజనాలు ఎలా ఉన్నాయని చూడడం చాలా బాగుంది సార్ ఈ కార్యక్రమం. మరి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటూ దీనికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరి అలాగనే పక్కనే ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఫెస్టివల్స్ ఎన్నో మరిన్ని జరుపుకోవాలని, ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలని. ఈరోజు మరి ఫుడ్ ఫెస్టివల్ కదా పాఠశాలలో, మీ కుమారుడు చదువుతున్నారు కదా, ఏ క్లాస్ చదువుతున్నారు? మీ ఫోర్త్ క్లాస్. మరి మీ అబ్బాయి కోసము ఈరోజు పాఠశాలకు ఏం తీసుకొచ్చారు స్పెషల్గా? రాగి ఉప్మా రోజు బాబుకి ఇస్తారా, లేకుంటే ఈ రోజు స్పెషల్గా తీసుకొచ్చారా? రోజు ఇస్తారా? ఏది మీరు తీసుకొచ్చిన వంటకం ఒకసారి చూపించండి. ఓకే అమ్మ, బాగుంటుందా? మీ పిల్లవానికి తీసుకొచ్చారా, మా అందరికి తీసుకొచ్చారా? ఓకే, థ్యాంక్ యూ. కమిటీ చైర్మన్ మరి కందికర్ల రమ గారు కూడా వాళ్ళ అబ్బాయికి మరి వంటకం తీసుకొచ్చింది. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ కార్యక్రమం? ఇలా చేయడం వల్ల అందరికీ ప్రతిదీ బాగుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతిదీ వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకొస్తారు, అమ్మ వాళ్ళు అనే ఆశతో ఎదురు చూస్తారు. బాగుంది కార్యక్రమం. మరి ప్రతిరోజు మీ అబ్బాయికి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు ఇంటి దగ్గర? అందిస్తాం. పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ప్రిపేర్ చేయించి రోజు మార్నింగ్ అదే ఇస్తాం మా అబ్బాయికి. ఓకే, ఈరోజు మరి ఏం తీసుకొచ్చారు బాబుకు? బగారా రైస్ వెజ్ కర్రీ. బగారా రైస్. ఏది మీ బగారా రైస్? బాస్మతి రైసా మరి నార్మల్ రైసేనా? జీరాతో చేస్తా, జీరా రైస్. ఓకే, కర్రీ ఏం తీసుకొచ్చారు? టమాటా వంకాయ కూర. రుచి చూసిలా మీరు? చూడలేదా? ఇక్కడ ఎవరు సరపిండి తీసుకొచ్చారు? ఎవరు సరపిండి ఎవరు తీసుకొచ్చారండి? మీ పేరు చెప్పండి. హరిత. జస్మిత వాళ్ళ మదరా. ఏం తీసుకొచ్చారు మేడం? సర్వపిండి తీసుకొచ్చారా? తెలంగాణ వంటకం తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ మేడం. తర్వాత అరే ఎవరు చికెన్ తీసుకొచ్చారు? చికెన్ తీసుకొచ్చిన వారు ఎవరండి? వినయ్ వాళ్ళ మదరా అండి. మేడం చెప్పండి, అది చికెన్ ఎలా వండారో ఒకసారి చెప్పండి మాకు. చెప్పాలి. అది ఫ్రైయా, చికెన్ 65యా లేకుంటే చిన్నపిల్లల దగ్గర ఇలా ఫ్రైయా? వాసన బాగా వస్తుంది మేడం, నోరూరుతుంది. వినయ్కి ఇష్టమా? మరి ప్రతి ఆదివారం వండి పెడతారా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మ మీరు ఎవరు తల్లిది?
కార్తీక్ వాళ్ళ మమ్మీ కార్తీక్. అమ్మ మీరేం తీసుకొచ్చారు ఈ ఫుడ్ ఫెస్టివల్కు మీ బాబుకు? బగారన్నం తీసుకొచ్చారా? ఇదేనా? మరి దీంట్లోకు కర్రీ ఏం తీసుకొచ్చారమ్మా? వా చికెన్ బాగుంది. ఓకేనమ్మా. చికెన్ అంటే ఇష్టమా కార్తీక్? ఇష్టమా కార్తీక్? ఇష్టమా? ఓకే. ఈ పులిహోర ఎవరు తీసుకొచ్చారు? శ్రీనిధ ఏది? రాలేదా వాళ్ళ మమ్మీ? ఓకే ఓకే రండి. అమ్మ మీ బాబు పాప ఏ క్లాస్ చదువుతున్నారు? మా బాబు పాప సెకండ్ క్లాస్. ఏం తీసుకొచ్చారు ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా? కళ్యామాక రైసా? ఓకే, మీరు అయ్యగారులు కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకొచ్చారు. బాదం పప్పు కూడా మాకు కనబడుతుంది. రోజు ఇలా పెడతారా మీ పిల్లలకి? ఇలా పెడతారా? ఓకే అమ్మ మీరు చెప్పండి, మీరేం తీసుకొచ్చారు? టమాటా ఎగ్. టమాటా ఎగ్ ఎవరి కోసం తీసుకొచ్చారు ఇది? అక్షిత ఫోర్త్ క్లాస్. ఓ శీలం అక్షితనా? రైస్ మాత్రం ఎగ్ వైట్ రైసా? వైట్ రైస్. ఎగ్ టమాటా అంటే ఇష్టమా అక్షితకు? అవును సార్. అవునా? ఇక ఈరోజు వాళ్ళకి ఇష్టమైన వంటకానే తీసుకొచ్చారు మీరు అందరూ. అవును సార్. ఓకే ఇది ఎవరిది? ఆలూ బిర్యానీ ఉన్నది. ఆలూ బిర్యానీ ఎవరిది ఇది? ఇక్కడ రామ్మా. ఓకే ఓకే అమ్మ నీ పేరేంది? నా పేరు శ్రవంతి సార్. శ్రవంతి. పూర్ణిమ వాళ్ళ మదర్. ఏం తీసుకొచ్చారు ఇలా ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా? టమాటా కర్రీ. వైట్ రైస్. టమాటా కర్రీ అంటే ఇష్టమా పాపకు? ఇష్టమా? ఓకే ఓకే అమ్మ. ఇంకెక్కడేమో వెరైటీ కనబడుతుంది. మజ్జిగ ఎవరు తీసుకొచ్చారు? అమ్మ మీ పేరేంది? నాగరాణి. ఏం తీసుకొచ్చారు ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా? చికెన్ కర్రీ, చపాతి, జీరా రైస్, రైతా, బనానా తీసుకొచ్చి. వా చాలా రకాల చాలా రకాల వంటకాలు తీసుకొచ్చింది నాగరాణి మేడం గారు. అది మన పండుకు రైతా అంటే చాలా ఇష్టం. సహస్ర రైతా అంటే ఇష్టమా? అమ్మో చికెను, రైతా, చపాతి, జీరా రైస్, చికెన్, తర్వాత బనానా. ఓకే థ్యాంక్ యూ అమ్మ. మరి ఈరోజు మీ పిల్లలకి ఈ విధంగానే అందిస్తారా? సరే రోజు కాకుండా దినం తప్పించి దినమైనా మీరు ఈ వంటకాలను పిల్లలకు అందజేయాలండి. మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా పాఠశాలకు తీసుకొచ్చినటువంటి తల్లులకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరి పాఠశాల ఉపాధ్యాయ బృందం పక్షాన తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ పిల్లలకు మీరు వడ్డించండి. రమ్మను. ఇగో తీసుకోమ్మా. ఇది ఎవరిది మీద? పక్క బండి వాళ్ళకు కూడా వేయండి, షేర్ చేయండి. ఎక్కడికి తినని వాళ్ళే చెల్లి, అక్కడికి తినని వాళ్ళే కదా. అందరం పోదాం. తెచ్చుకుంటారు. అయ్యారమ్మ నాకు కూడా కొంచెం పెట్టు. తెలంగాణ వంటకం కారం అంటే
గుమ్మ గుమ్మలు ఆడుతున్నాయిరో వంటకాలేడో కడుపు నిండిందిరా వాసన వచ్చి నాకు. తినండి, నాకు కొంచెం సిద్ధలో పెట్టు అని మీ వంటకం. కొంచెం కొంచెం అంత వద్దు. రాగి సంకట ఏంటి ఇది?